బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5 కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది. తండ్రి కొడుకులు బోర్డు తిప్పేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చి అమలాపురంలో సిద్ధేశ్వర జ్యువెలర్స్ నిర్వహిస్తున్న యజమానులు షేటి విజయ్ కుమార్ గైక్వాడ్ మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆభరణాల తయారీ కోసం ఇచ్చిన బంగారం నగదుతో పరారయ్యారని తెలిపారు. 2 నెలలుగా పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. బాధితులకు తామే సెటిల్ చేస్తామని స్థానిక బంగారం వ్యాపారులు హామీ ఇచ్చారన్నారు. ఇక సెటిల్ చేయకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగారం షాపు వద్ద నిరసన చేపట్టారు. యూనియన్ కట్టుబడి 2 నెలలు తిరిగామని యూనియన్ చెప్పినట్టు యూనియన్ చివరికి 2 సార్లు 3 సార్లు వాయిదాలు వేసింది. అందరూ తిరిగాం, పిల్లల జనం చివరికి ఏమన్నారంటే ఆయిల్మెంట్ బాబా మీకు చెప్పకపోతే మీరు ఏమో అవుతారని చెప్తారండి. మేమందరం కూడా యూనియన్ కట్టుబడి 2 నెలలు తిరిగామని యూనియన్ చెప్పినట్టు నేను కాసు బంగారం ఇచ్చానండి, సెవిలీ చేయమని. నేను బ్యాస్లైట్ ఒకటి ఉందండి కాసు బంగారం, అది కూడా ఇదిగోండి ఇదిగోండి అని 2 నెలల నుంచి తిప్పుతూనే ఉన్నారండి. ఆడు నేను నాకు ఇస్తానని డేట్ అని చెప్పి వెంటనే ఒట్టుగారికి వస్తే పారిపోయాడండి. తర్వాత ఏమో మేము అక్కడికి వచ్చి అందరినీ ప్రెసిడెంట్ గారిని నెంబర్ గారిని అందరినీ అడిగితే ఇదిగో అదిగో వస్తాడు అని ఫోన్ చేసి మా ఎదురుకుండా మాట్లాడుతున్నారు. కానీ అండి ఇప్పటి వరకు మాకు సమాధానం ఏమీ లేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కదండి. మేము 100 మంది దాకా ఉన్నామండి ఇక్కడ. మా 100 మందికి మరి సమాధానం ఎవరు చెప్తారు సార్? మీరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఒకరు మాకు సహాయం చేయమని మేము కోరుతున్నామండి. నాది కాసున్నర బొందండి, రిపేర్కి ఇచ్చానండి. ఇది పోలీస్ కేసు పెట్టారా? పోలీస్ కేసు కొత్తంటేనండి పెట్టొద్దని యూనియన్ మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదండి. 2 రోజులకి 4 రోజులకి రమ్మన్నారండి. అలా వస్తున్నామండి. వస్తుంటే ఇదిగో ఫోన్ చేస్తే వచ్చారు. ఆదిరెడ్డి ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి అండి. వీళ్ళందరూ మమ్మల్ని వారానికి రమ్మన్నారండి. వెళ్తున్నామండి. ఓ స్టోరీ చెప్తున్నారు. అదిగో వచ్చేస్తున్నారు, సెక్యూరిటీ డబ్బు పట్టుకుని అంటున్నారండి. మళ్ళీ 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 వారానికి వెళ్తుంటేనేమండి బ్యాంకులో ఉంది పట్టుకొచ్చేస్తున్నారు అంటున్నారండి. అలా 2 నెలల నుంచి తిరుగుతున్నామండి. మమ్మల్ని చెప్తున్నారండి పొద్దున వస్తున్నాం, మధ్యాహ్నం దాకా ఎండను పడి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే కానండి ఏ సమాధానం రావట్లేదండి. ఈ రోజు కూడా రమ్మన్నారండి. ఆయన మొన్న వస్తున్నాడు, నిన్న మంగళవారం, ఇవాళ పొద్దున మధ్యాహ్నం 12 గంటలకు రమ్మన్నారు. 12 గంటలకు వచ్చామండి మేము 12 గంటలకు వచ్చి ఇప్పుడు దాకా చూసామండి. బొందు తెగిపోయిందని పట్టుకొచ్చి ఇస్తే అంటే రిఫర్ చేసేయండి చేసేస్తానమ్మా నేను ఇస్తుంది ఇలా మొక్క తెంపి చూసి అన్నారు. అమ్మ 1000 రూపాయలు ఇస్తే నేను మళ్ళీ బాగు చేసి ఇస్తాను, నేను బొందు 3 రోజులు టైం పెట్టుకుంటానని చెప్పారు. 3 రోజులు వెళ్ళపోయి 3 నెలలు అయ్యిందండి. వచ్చి ప్రెసిడెంట్ గారిని అడిగితే ఇలా రేపని జోక పెడుతున్నారు, మీరు కేసు కానీ వెళ్తే మీకు ఏమీ రావమ్మా అన్నారండి. అనేటప్పటికి మేము వాళ్ళ మాట ప్రకారంగా మేము కట్టుబడి ఉన్నామండి ఈ రోజు వరకుని. సిద్ధేశ్వర షాప్లోనండి బొందు కాసున్నారు బొందు రిపేర్ కానీ ఇచ్చానండి. పట్టుకుని వెళ్ళిపోయాడు. 2 నెలలు అయిందండి. ఎవరు ఏ సమాధానం చెప్పట్లేదండి. 2 నెలల నుంచి ప్రతి వారం 3 రోజులు ఒకసారి తిప్పించుకున్నారు ప్రెసిడెంట్ గారు, ఛాంబర్ ప్రెసిడెంట్ గారు అందరూ. ఎవరు మాకు ఏ సమాధానం చెప్పట్లేదు. ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని వచ్చి పొద్దున్న 10 గంటలకు వస్తుంటే సాయంత్రం 5 దాకా ఇంటికి పంపిస్తున్నారండి. 2 నెలలు అయిందని కరెక్ట్గా ఇవాళకి ఎవరు ఏ సమాధానం చెప్పట్లేదండి. మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలండి. 16 కాసులు బంగారం, 10 కాసులు ముక్కలు, 2 కాసులు తాడు పురమాయించామండి పెళ్లికని. అది కూడా 1,00,000 రూపాయలే పూర్తిగా కూడా ఇచ్చామని కూడా చెప్పనండి. 1,00,000 రూపాయలు ఫోన్పే హైదరాబాద్ నుంచి పంపించామండి. దానికి 2,50,000 అవుతుంది అన్నారండి. ఇంకొక 2 కాసులేమో బంగారం అమ్మాయి నలపూసలు రిపేర్ వచ్చిందని ఇచ్చిందండి. అమ్మాయి రిపేర్ వచ్చిందంటే అది కూడా ఉంచేసుకున్నాడండి. మా కోళ్ళదేమో కాసు చెవిలి అండి, అది కూడా ఉంచేసుకున్నాడు. ఉంచేసుకుని రేపురా మాపురా రేపురా అని కడకే అయిపోయి పెట్టేసాడండి. మొత్తాన్ని మూట కట్టుకుని విజయ్ కుమార్ అండి వాళ్ళ ఆవిడ ప్రసాద్ వాళ్ళ ఆవిడ కూడా రావాలి, వచ్చి ఇదేదో సాల్వ్ చెయ్యాలి. దగ్గర ఇవాళ ఆటోకి కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నామండి. మా మొగుళ్ళు ఇవ్వట్లేదండి. తర్వాత ఏమి ఎండనక కొండనక తిరుగుతున్నాం. తర్వాత ఏమి యాక్సిడెంట్ అయిందండి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. ఇంకా అందరికీ కారు యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకా అందులో పడిన వాళ్ళు మేమేమిని మేము బంగారం షాపు సిద్ధేశ్వరరావు నమ్మి మేము 1,00,000 రూపాయలు క్యాష్ కట్టానండి. వెండి 1,00,000 రూపాయలకి వేసారండి 2 జతల పట్టీలకి. అయితే రేపిస్తాను మాపిస్తానని ఒక 4 నెలలు 5 నెలలు బట్టి తిప్పిస్తున్నాడండి. ఈ లోపల అందరి దగ్గర ఇలా తీసుకుండి మనోడు అయిపోతేసాడండి. 100 మంది దాకా ఉంటారండి దగ్గరగా బాధితులు అందరూ. ఈ 100 మందిని కోట యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి గారు అన్న ఆయన
అయితే ఏమన్నాడండి, రేపండి మాపండి ఆయన వస్తానంటున్నారు, మీ చిన్న చిన్న అమౌంట్ అంతా సెటిల్ చేసేస్తాను అని అన్నాడండి 100 మందికి కోటని. అయితే ఈ 2 నెలలు టైం తీసుకున్నారు తప్ప యూనియన్ సపోర్ట్ అంతా చేస్తానన్నారండి. యూనియన్ అంతా కోట కనీసం చేస్తానని ఇంతవరకు తిప్పించారు, కానీ కనీసం ఇప్పుడు వరకు కోట ఇది లాస్ట్ వాయిదా అమ్మా అనేసి అన్నారండి. లాస్ట్ వాయిదా కోట ఆయన రానంటున్నాడని చెప్పేశారండి అని అన్నాడండి ఆయన ఏలకోట అని. అయితే మాకు జరిగిన నష్టాన్ని గవర్నమెంట్ తెలుసుకుండి మాకు మా నష్టాన్ని మాకు ఒప్పించండి సార్, మాకు కావాల్సింది. అయితే ఈ 100 మంది కోట రోడ్డుని పడ్డామండి మేము. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5 కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది. తండ్రి కొడుకులు బోర్డు తిప్పేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చి అమలాపురంలో సిద్ధేశ్వర జ్యువెలర్స్ నిర్వహిస్తున్న యజమానులు షేట్ విజయ్ కుమార్ గైక్వాడ్ మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆభరణాల తయారీ కోసం ఇచ్చిన బంగారం నగదుతో పరారయ్యారని తెలిపారు. 2 నెలలుగా పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే బాధితులకు తామే సెటిల్ చేస్తామని స్థానిక బంగారం వ్యాపారులు హామీ ఇచ్చారన్నారు. ఇక సెటిల్ చేయకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బంగారం షాపు వద్ద తీవ్ర నిరసన చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, కోనసీమ జిల్లాలో 5 కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే తండ్రి కొడుకులు బోర్డు తిప్పేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇక్కడ స్థిరపడడం జరిగింది. వారు స్థానిక ప్రజలతో మమేకమై ఉన్నారు. అయితే వారందరూ కూడా చాలా సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి నమ్మకంగా బిజినెస్ చేయడంతో చాలా మంది తమ దగ్గర ఉన్నటువంటి నగదుతో బంగారు వస్తువులు తయారు చేసుకునేందుకు వారికి కొంత నగదుతో పాటు బంగారం కూడా అప్పచెప్పడం జరిగింది. దీంతో వారు అంటే కొద్ది రోజుల క్రితం వీరు అక్కడి నుంచి పరారవడం, అంటే బంగారం ఇచ్చినటువంటి బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుంచి కూడా తండ్రి కొడుకులు వారికి నచ్చ చెప్పుకుంటూ వస్తున్నారు. రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి అడిగినటువంటి ప్రతిసారి కూడా ఇస్తామని చెప్పి టైం దాటుకుని వచ్చి 2 రోజుల క్రితం మహారాష్ట్ర ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సుమారు 5 కోట్ల వరకు కూడా ఈ జ్యువెలరీ షాపు కూడా పెట్టినట్లు పెట్టి వారి దగ్గర నుంచి స్థానికంగా అమలాపురం ప్రజల నుంచి ఈ బంగారం నగదు వసూలు చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అమలాపురంలో ఉన్నటువంటి ఈ అసోసియేషన్ పెద్దలను ఆశ్రయించారు. దీంతో వారిని అసోసియేషన్ పెద్దలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ సుమారు 5 కోట్ల దాకా ఉండడంతో అసోసియేషన్ వారు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వరకైతే బాధితులు పోలీసులను ఆశ్రయించలేదు. పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఎవరైతే కొడుకు షేట విజయ్ కుమార్, అదేవిధంగా తండ్రి దుర్గా ప్రసాద్ వీళ్ళు ఉన్నారో వీరి మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.